తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాలను గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మండల శాఖ విద్యాధికారి డాక్టర్ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు వినూత్న రీతిలో రాష్ట్ర సర్కార్ విద్యా బోధనకు శ్రీకారం చుట్టడం శుభపరిణామమని సర్పంచ్ కొనియాడారు. మల్కాపూర్ కు మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూల్ సౌకర్యాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి సత్యనారాయణ సూచించారు. పాఠశాల తరగతి గది పెయింటింగ్, చిత్రలేఖనం, ఆట వస్తువులకై ప్రభుత్వం 2 లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎంఈఓ తెలిపారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్ రావు యాదగిరి, ఉప సర్పంచ్ స్వామి, ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీలత, వార్డు సభ్యులు రేఖ, మేకిన్ యువత, గ్రామస్తులు పాల్గొన్నారు. మన మల్కాపూర్ పాఠశాలలో మరి ప్రీ ప్రైమరీ స్కూల్ మంజూరీకి సహకరించినటువంటి మండల విద్యాధికారి, ప్రధానంగా సార్ ఎంత రికమెండ్ చేసినా జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి, మరి కలెక్టర్ గారు మన మోడల్ విలేజ్ అంటేనే వాళ్ళ దృష్టిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మల్కాపూర్కి ఇస్తే ఇది సద్వినియోగం అవుతుంది, చిన్నారులకు కూడా చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనకు మంజూరు చేశారు. ఆ మంజూరీలో ఎంఈఓ గారి పాత్ర చాలా కీలకము. మరి అలాంటప్పుడు మన గ్రామంలో మనందరం కూడా గ్రామస్తులం మన యొక్క చిన్నారులను, మరి 4 సంవత్సరాలు పైబడిన వాళ్ళను తప్పకుండా ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కలలను సాకారం చేస్తూ మరి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖను తానే చూస్తున్నాడు కాబట్టి చాలా విద్యపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నాడు కాబట్టి అందరం కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ స్కూల్లో ఎలాంటి రాజకీయ విభేదాలు లేకుండా అందరం కూడా మనము పిల్లలను భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం కాబట్టి వారందరికీ కూడా కావలసినటువంటి సౌకర్యాలను ఇప్పుడే సార్ చెప్పడం జరిగింది. 2 లక్షల రూపాయల మెటీరియల్ మనకు కలర్స్ కానీ ఇంకా కానీ మొదటి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులుగా, పంచాయతీ కార్యదర్శి గారు అందరం కూడా మీ పాఠశాలకు ఏం కావాలన్నా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసింది. 20 దాటాలి, 25 ఉండాలి ఆల్రెడీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పారు. కాబట్టి వారం రోజులలో ఎన్రోల్మెంట్ మీద దృష్టి సారించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఆయా ఇన్స్ట్రక్టర్ వస్తుంది, ఆయా వస్తారు, ఇన్స్ట్రక్టర్ బోధిస్తారు పిల్లలకి, ఆయా మాత్రం తల్లి పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆయా టీచర్ కాదు. ఒక రాంగ్ నోషన్ ఉన్నారు. ఆయా పని ఏంటంటే చీపిడి వస్తే తీయాలి, మూత్రం పోయి తీసుకెళ్ళాలి, అన్నం తెప్పించాలి, వాళ్ళకి ఏదన్నా తప్పిపోయి చిన్నపిల్లలు కాబట్టి మూత్రం వస్తే దాన్ని నీటిగా తుడవాలి, అవన్నీ ఆయా చేయాల్సి ఉంటుంది. ఆయా అంటేనే తల్లి. భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి. ఆ భూదేవి కూడా ఆయాను చూసి నేర్చుకోవాలి. భూదేవి అనాలి, మా మల్కాపూర్ ఆయా ఎంత సహనంతో పనిచేస్తుంది పిల్లలకన్న రీతిలో ఉంటేనే సక్సెస్ అవుతుంది. రెండవది, ఎవరైనా వచ్చింది కాబట్టి మేము విలేజ్ ఉంటామంటే పనితీరును బట్టే కొనసాగింపు ఉంటుంది. కాబట్టి విలేజెస్ గ్రామస్తులు గుడి బడి 2 అందరం ఒకటే. గుడిని ముందుగా చూసుకోవాలి, బడిని ఇంకా ముందుగా చూసుకోవాలి. గుడిలో ఒక ప్రత్యేకమైన ఇదే ఉంటారు, కానీ బడిలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు, అన్ని వర్గాల దేవుళ్ళు ఉంటారు, అందరూ ప్రజలు ఉంటారు. కాబట్టి చక్కగా చూసుకొని ఒక 15 రోజులలో 2-3 రోజులలో మీకు ఒక 2 లక్షల విలువ చేసే ఆట వస్తువులు, కలర్స్, బొమ్మలు వేసే వాళ్ళు వస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రీ ప్రైమరీ ఇచ్చింది. కాబట్టి మనం సద్వినియోగం చేసుకుంటే ఇంకా భవిష్యత్తులో కూడా చాలా సౌకర్యాలు వస్తాయి. మీరు పిల్లల్ని పెంచితే 2 ఇన్స్ట్రక్టర్లు వస్తారు, ఇంకా పిల్లల్ని వేసి 2 ఆటలు వస్తారు. మీ దాన్ని ఉంటుంది. మన ఊళ్ళో ప్రైవేటు పాఠశాల బస్సు కనిపించవచ్చు. కొనాయిపల్లి పీబీ మన పక్కన ఉంది. కొనాయిపల్లి పీబీలో అసలు ప్రైవేట్ పాఠశాల బస్సు రాదు. విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర, నాన్నమ్మ దగ్గర వచ్చి ఇంకా చదువుకుంటారు పిల్లలు. కాబట్టి మన గ్రామంలో ఒక సర్పంచ్ ఒక్కరే చేయరు, వైస్ సర్పంచ్ ఒక్కరే చేయరు. మనం అందరం కలిస్తేనే అది సక్సెస్ అవుతుంది, సహకరిస్తేనే సఫలీకృతం అవుతుంది.